పరిస్థితి ఇచ్చేస్తున్నారు. వారే హితులు, సన్నిహితులు, మంచి మనసున్న మహోన్నతులు మన ఆసంపల్లి శ్రీనివాస్ గారు. ఆసంపల్లి శ్రీనివాస్ గారు వీరు వెల్కమ్ సార్ మరొకసారి మీకు. ఇక ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందుగా ఒక చక్కని నృత్య గీతంతో ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మా అధ్యక్షుల వారి పర్మిషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆదినాయకుడు వినాయకుడు ఎన్ని విఘ్నాలు కలిగినా కూడా ఆ లంబోదరుని, ఆ ఏకదంతుని మన మనస్ఫూర్తిగా తెలుసుకున్నామంటే మన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని మనందరికీ తెలుసు. సౌండ్ ప్రార్థన నృత్య గీతం బై చిరంజీవి కేదారి ప్రియాంక కమలు దేశమ. మా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి గల సంస్థ. వినియోగదారుల హక్కుల పరిరక్షణే మా సంస్థ ప్రధాన ఎజెండా, లక్ష్యం. వినియోగదారులకి అన్యాయం జరిగితే ప్రశ్నించడమే మా సంస్థ ప్రధాన ధ్యేయం. సో శోభన్ బాబు గారు దాని గురించి కృషి చేస్తున్నారు. నిజంగా మేము పిలిచిన వెంటనే వచ్చిన గెస్ట్లకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఇంకో గెస్ట్ కూడా స్టేజ్ పైకి రాబోతున్నారు. శ్రీ బిఎల్ఎన్ స్వామి గారు, రిటైర్డ్ ఏసీపీ. ప్లీజ్ వెల్కమ్ సార్ బిఎల్ఎన్ స్వామి గారు. ఆర్గనైజేషన్ పిలిచినందుకు థ్యాంక్ యూ, వెల్కమ్. సో వ్యాపారస్తులకు వినియోగదారుడు దేవునితో సమానం అన్నాడు మన జాతిపిత మహాత్మా గాంధీ. వినియోగదారులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ రూపంలో అన్యాయం జరిగినా, వినియోగదారులకు అన్యాయం చేసింది ప్రైవేట్ సంస్థలైనా, ప్రభుత్వమైనా, కార్పొరేట్ సంస్థలైనా, ఆన్లైన్ బిజినెస్ యాప్ నిర్వాహకులైనా, మరెంతటి వారైనా సరే వినియోగదారుల గొంతుకును బలంగా వినిపించి వారికి న్యాయం చేయడమే మా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ యొక్క మెయిన్ ఎజెండా అని చెప్తున్నాం గర్వంగా. వినియోగదారుడు బాగుండాలి, వినియోగదారుడు సంతృప్తి చెందాలి. అప్పుడే మనం చేసే వ్యాపారం బాగుంటుంది, వ్యాపారస్తులు వారి కుటుంబాలు కూడా బాగుంటాయి. నాసిరకం, నాణ్యత లేని వస్తువులతో వినియోగదారులకు అన్యాయం చేసినా, మార్కెట్ లో నిరంతరం పోటీ తట్టుకోవడానికి రకరకాల ఆఫర్లతో మోసం చేసినా, అలాంటి వారిని, అలాంటి వ్యాపార సంస్థలను ఆ భగవంతుడు కూడా క్షమించడండి. వినియోగదారుల హక్కుల పరిరక్షణే పరమావధిగా మా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై ఇలా ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించి ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు మధ్య ఒక వారధిగా నిలిచింది మా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్. ఒకవైపు వినియోగదారులను చైతన్యపరుస్తూ, మరోవైపు వస్తు నాణ్యత విషయంలోనూ వినియోగదారుల సేవల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేలా వ్యాపారస్తులను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, రాజీలేని పోరాటంతో ఎనలేని సేవలు అందిస్తోంది మా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం ఈ రోజు అంటే డిసెంబర్ 24, 2024 రోజు మన తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన హైదరాబాద్ నగరంలో నేషనల్ కన్స్యూమర్స్ రైట్ డేను రాజకీయ పార్టీలకు అతీతంగా మీ అందరి సమక్షంలో నిర్వహించడం నిజంగా మాకు ఒక గర్వంగా, మరోవైపు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క గెస్ట్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. సో ఈ సెలబ్రేషన్ లో ఇప్పుడు మాతో మాట్లాడడానికి శోభన్ బాబు గారు. సో అలాగే ఇంకో గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అయిపోతున్నారు. అందుగలడు ఇందుగలడు సందేహములెందుకు, ఎందెందు వెతికినా అంతటా దర్శనమిస్తాడు ఆ శ్రీమన్నారాయణ అన్నట్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ ఊరిలో చూసినా, హైదరాబాద్ నగర నలుమూలల్లో ఏ ధర్నా జరిగినా, ఏ ఉద్యమం జరిగినా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలను, వారి డిమాండ్స్ ను బలంగా వినిపిస్తూ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల గుండెల్లో చెరగని ముద్ర వేసి
అధ్యక్షులైన శ్రీ శ్రీ గంధం రాములు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గంధం రాములు గారు, నిజంగా మీరు ప్రైవేట్ ఉద్యోగులకు చేస్తున్న సేవలు నిజంగా చాలా గొప్పవి. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్, ఇక ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. విశ్వమాత మదర్ థెరిసా మానవతా సూత్రాన్ని అక్షరాన అమలుపరుస్తున్న మానవతా మూర్తి, తనదైన అధికారంతో సామాన్య ప్రజానికం సేవలో తరించిన గొప్ప ఆదర్శమూర్తి ఆయన. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ఆపద్ బాంధవుడు చెప్తూ ఉంటారు. మంచితనానికి మార్పేరుగా నిలిచిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ శ్రీ ఏ ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ వెల్కమ్ సార్ ప్రసాద్ గారు. చాలా మంది సామాన్య ప్రజలు ఆయన దగ్గరికి ఈ రోజుల్లో రికమెండేషన్ వెళ్తే ఎవరికైనా అప్రోచ్ అవ్వాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయన దగ్గర చాలా సామాన్యులు చాలా మంచి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు ఆయన ఆదేశాలతో, ఆయన అడ్వైస్లతో. సో నిజంగా ఈ రోజు నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం మీ అందరి మధ్య మా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కి చాలా గర్వంగా సంతోషంగా ఉందండి. ప్రతి దానికి ఒక రోజు ఉంటది. ముందు చెప్పినట్టే మదర్స్ డే, ఉమెన్స్ డే, అన్ని క్యాన్సర్ డే, ప్రతి దానికి డయాబెటిక్ డే. ఎందుకు ఇవన్నీ డేస్? మదర్స్ డే అంటే ప్రతిరోజు తల్లిని పూజించాలి అంటుంటారు, నిజమే. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎంత బిజీగా ఉంటారు. ప్రతిరోజు మనం అమ్మకు ఒక గులాబీ ఇచ్చుకోగలమా? లేదు కదా. అట్లీస్ట్ మదర్స్ డే ఇచ్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే సెలబ్రేట్ చేయాలని కాదు. ఇవాళ మనం ఈ డే సెలబ్రేట్ చేస్తున్నామంటే ఈ రోజు గురించి డెఫినెట్ గా అట్లీస్ట్ ఈ రోజైనా మాట్లాడుకుంటాం. ప్రతిరోజు మనం గ్రూప్స్ లో మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. ఆన్లైన్ మోసాలు, ఆఫర్లు ఇవన్నీ మనం మోసపోకూడదు అనుకుంటాం. బట్ మళ్ళీ మనమే మాట్లాడిన నెక్స్ట్ క్షణం మొబైల్లో వస్తుంది ఆఫర్, మనమే బలైపోతూ ఉంటాం. సో ఇలాంటి వాటి గురించి చక్కగా డిస్కస్ చేసుకునే రోజు అన్నమాట. సరే, వాట్ ఎవర్ వాళ్ళు మోసం చేస్తున్నారో చేయలేదని కాదు, మనకేమైనా అన్యాయం జరిగితే ఏ వినియోగదారుడికైనా ఎక్కడైనా రాష్ట్రంలో నలుమూలల ఎవరికైనా ఏమైనా కావాలి హెల్ప్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నా మా ఆర్గనైజేషన్ ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నిస్వార్థంగా గోగర్ల శోభన్ బాబు గారు ఒక టీమ్ తో దీన్ని నడిపిస్తున్నారు. ఈ టీమ్ లో ప్రతి ఒక్కరూ మీకు నిస్వార్థంగా సేవ చేస్తారు. ఎందుకంటే వినియోగదారుల కష్టం, అది కస్టమర్ మోసం చేయడం నిజంగా చాలా దారుణం. ఒకప్పుడు కస్టమరే దేవుడు అని మనం ప్రతి షాప్ మీద చూసేవాళ్ళం. ఇప్పుడు అది పెడుతూ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల్ని ఆపగలమా లేదని పక్కన పెడితే అట్లీస్ట్ మోసపోతున్న వారికి సరైన అవగాహన కల్పించి వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు కన్స్యూమర్ ఫోరం అంటే ఏంటి, కన్స్యూమర్ ఫోరం లో వెళ్ళి ఏం చేయాలి, వారికి ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ అవగాహన లేని వాళ్ళు, అసలు ఈ రోజు గురించి తెలియని వాళ్ళు, నిజంగా వినియోగదారులకు ఇలాంటి ఒక సంస్థ ఉంటుందని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ మీరు అందరూ వచ్చారు. సో డెఫినెట్ గా మీరు మరికొంత మందికి దీని గురించి తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, ఇక ఇదే విషయంపై శోభన్ బాబు గారు. సరే, ముందుగా మనమైతే ఈ కన్స్యూమర్స్ ఆర్గనైజేషన్ రైట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. డెఫినెట్ గా ఏ వినియోగదారుడైనా నిరభ్యంతరంగా మా ఆర్గనైజేషన్ ని సంప్రదించవచ్చు. సో ఇవాళ నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ డే రోజు వచ్చిన గెస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. సో ఇప్పుడు మాట్లాడడానికి శ్రీ పి శ్రీనివాస్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రోలిక్ ఆఫీసర్. ప్లీజ్ వెల్కమ్. డెఫినెట్ గా మీరు మాట్లాడండి. నమస్కారం. సభలో పాల్గొన్నటువంటి మీ అందరి వినియోగదారులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా మన కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత చక్కగా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో మేము మా డిపార్ట్మెంట్ అంతా కూడా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కన్జ్యూమర్స్కి ఏవైనా
ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళని ఎలా పరిష్కరించాలి, ఏమైనా వారికి ఎవరైనా వ్యాపారస్తులు అవకతవకలు పాల్పడినప్పుడు వాటిని మేము ఎలా సరిదిద్ది కన్జ్యూమర్స్కి వాళ్ళ హక్కుల్ని పొందే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం వారి ఆధ్వర్యంలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం తరఫున అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలలో కన్జ్యూమర్స్ ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఉంటే మా డిపార్ట్మెంట్ దృష్టికి కనుక తీసుకొస్తే వాటిని సత్వరమే పరిష్కారం చేసి తనిఖీలు నిర్వహించి ఎవరైనా అవకతవకలు పడుతున్నటువంటి వ్యాపారస్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా కన్జ్యూమర్స్ వారి యొక్క రైట్స్ను పొందే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్టుగా ఈ డిపార్ట్మెంట్ని ముందుకెళ్తున్నది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ది వెబ్సైట్ ఉన్నది tglm.gov.in అని. దాని కనుక మీరు ఫాలో అయ్యి దాంట్లో మా కనుక అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీకు సత్వర న్యాయం జరుగుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పిన సూచన ప్రకారం మేము వెబ్సైట్లో అప్రోచ్ అవుతాం. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే వినియోగదారు డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఆయన కూడా అప్రోచ్ అవ్వచ్చు. నిస్వార్థంగా ఈ టీం నుంచి మనకి సపోర్ట్ చేయడానికి సార్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్, సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి తోడ్పడవ అన్న మహాకవి గురజాడ అప్పారావు మానవత సూత్రాన్ని అయితే అక్షరాల అమలు చేస్తున్నారు. కన్స్యూమర్స్ రైట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గోగర్ల శోభన్ బాబు గారు. మెయిన్ ఆయన థాటే ఈ ఆర్గనైజేషన్. సో పట్టు వదిలిని విక్రమార్కునిలా నిరంతరం ప్రశ్నిస్తూ పరిశ్రమిస్తూ మా అందరినీ మోటివేట్ చేస్తూ అనుపెరగని పోరాట పటిమతో ఎందరికో ఆదర్శంగా నిలిచి కన్స్యూమర్స్ రైట్ ఆర్గనైజేషన్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు మన రాష్ట్ర కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ శ్రీ గోగర్ల శోభన్ బాబు గారు. ప్లీజ్ మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గోగర్ల శోభన్ బాబు గారు, ప్లీజ్ వెల్కమ్. మార్నింగ్ ఎవరివన్. వేదిక మీద ఉన్న చీఫ్ గెస్ట్లకి, గెస్ట్ ఆఫ్ ఆనర్స్కి ముందుగా నా యొక్క వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈ సెషన్కి నేషనల్ టిక్కీ ప్రెసిడెంట్ నరరాయ్ కుమార్ గారు, ముఖ్యంగా తన షెడ్యూల్ చాలా బిజీ ఉన్న పిలవగా నచ్చినది సార్. ఫస్ట్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నెక్స్ట్ టిక్కీ ప్రెసిడెంట్ అరుణ గారు, తన బ్యాంక్ ఇన్స్పెక్షన్స్ ఉన్న మేడం ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలంటే వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దంతూరి సురేష్ గారు, మీకు కూడా వెల్కమ్ సార్. వెంకట్ గారు, దూర ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి అటువంటి పిలవగానే వచ్చిన అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. కలెక్టర్ గారు తిరుపతిలో ఉండి తన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ గారికి కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. ఏసీపీ సార్ గారు రిటైర్డ్, వారికి కూడా చెప్తున్నాను. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్న అన్న అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పిలవగా నచ్చినందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. మా ఆర్గనైజేషన్ వచ్చేసి కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో మేము వర్క్ చేస్తున్నాం. లాస్ట్ ఒక 10 years నుంచి దీంట్లో నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఆ ఆర్గనైజేషన్లో నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నేను నేషనల్ కోఆర్డినేటర్గా కొనసాగుతున్నాను. ముఖ్యంగా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే అనేది మా ఆర్గనైజేషన్ నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇయర్లో జరుపుకుంటాం. వినియోగదారునికి 2 దినాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకెట్లా బర్త్డే ఉండదు అంటే ప్రతి ఒక్క వినియోగదారునికి ఒక రోజు. మన భారతదేశంలో December 24 1986లో వినియోగదారులకు ఒక చట్టం అనేది గవర్నమెంట్ చట్టాన్ని క్రియేట్ చేసింది. ఆ చట్టము 1986లో December 24th రోజు ఆ చట్టం అమల్లోకి వచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వము
నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేగా గుర్తింపించింది. అలాగే ప్రపంచంలో కూడా వినియోగదారులకు ఒక దినోత్సవం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. అది ప్రతి సంవత్సరం మార్చ్ 15కి జరుగుతుంది. ఈ రెండు ఈవెంట్స్ వినియోగదారులకి మా ఆర్గనైజేషన్ నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో జరుపుకుంటాము. ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ లో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ కన్జ్యూమర్ డే మార్చ్ 15th కూడా సీఎం గారిని ఇన్వైట్ చేసి ఇక్కడే జరపాలని నిర్ణయించుకున్నాము. అది కూడా మార్చ్ 15th కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి నాకు అవకాశం ఇచ్చిన నిర్మల్ చౌదరి గారికి స్పెషల్ ధన్యవాదాలు చెప్తున్నాను. మేము జనరల్ గా మా ఆర్గనైజేషన్ ఏం వర్క్ చేసింది అంటే వినియోగదారులకి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, కన్జ్యూమర్ కవరేజ్ ఇట్లా చాలా సెక్టర్స్ ఉన్నాయి వినియోగదారులు. కానీ అవగాహన విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ అవగాహన ఉంది. జాగో గ్రాహక్ జాగో, మీరు అక్కడ చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మీద జాగో గ్రాహక్ జాగో అనే లోగో ఎంతమందికి తెలుసండి ఇప్పటివరకు? ఇంతమంది ఉన్నారు. వెరీ లెస్, 5 మెంబర్స్ మాత్రమే తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నినాదం, మేలుకో వినియోగదారుల మేలు. అంటే సపోజ్ ఇక్కడ ఒక 100 మెంబర్స్ 150 మెంబర్స్ ఉంటే అందులో ఒక 5 మెంబర్స్ కి ఆ లోగో గురించి తెలుసు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అసలు మనం వినియోగదారుడుగా మనకు అసలు ఎన్ని రైట్స్ ఉన్నాయి అనే దాని మీద చాలా తక్కువ అవగాహన, చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ మేము వరల్డ్ కన్జ్యూమర్ డే ఆంధ్రప్రదేశ్లో జరిపాము. ఆంధ్రప్రదేశ్లో జరిపినప్పుడు బిఫోర్ వన్ డే మేము ప్రెస్ మీట్ పెట్టాము హాస్పిటల్స్ మీద. అంటే హాస్పిటల్స్లో ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది లేదు టెస్ట్లకి. అప్పుడు పెట్టినప్పుడు మేము చెప్పాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. సిటీ స్కాన్ 4500 నుంచి 8000 రూపీస్ వరకు, బేసిక్గా 1600 రూపీస్ ఇన్ హైదరాబాద్, డిఫరెంట్ స్టేట్స్. దాన్ని ఆంధ్రప్రదేశ్లో 4500 రూపీస్ తీసుకున్నాం. దానికి మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, చెప్పాము. అదే డే రోజు సార్ జగన్ గారి ప్రభుత్వం ఉంటే అదే డే రోజు డిపార్ట్మెంట్ మొత్తాన్ని పిలిపించుకొని దాని మీద అరేంజ్ చేయడం జరిగింది. ఇట్లా మేము చాలా ఎయిర్పోర్ట్స్లో ఇచ్చాము. ఎయిర్పోర్ట్స్లో వాటర్ బాటిల్ చాలా కాస్ట్. అంటే ఒక వినియోగదారుడు ఎక్కడికి వెళ్ళినా మనకు నచ్చిన ఐటమ్ కొనుక్కోవడానికి మనకు హక్కు ఉంది. మనం సినిమాస్కి వెళ్తాం, మనం బిస్లరీ వాటర్ బాటిల్ తాగలుగుతుంటాం, కానీ అక్కడ బిస్లరీ వాటర్ బాటిల్ అవైలబుల్ ఉంటుంది. అది పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి. కానీ బిస్లరీ 20 రూపీస్ వాటర్ బాటిల్ అండి. మన సినీ మాల్స్కి వెళ్తే మాత్రం అక్కడ 70-80 రూపీస్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో 150 రూపీస్ ఉంటుంది. వినియోగదారుడికి పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా వాడు వినియోగదారుడు. పుట్టే 3 నెలల ముందు నుంచి చనిపోయి కంటిన్యూ అవుతున్నా కూడా వినియోగదారుడు. చనిపోయిన తర్వాత మనం ఒక ఫోటో ఫ్రేమ్ కట్టి అగరబస్తీ పెడతాం. అగరబస్తీ పెడతాం. మన బేబీ మదర్ స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి మెడిసిన్ వాడుతుంది, అప్పుడు కూడా వినియోగం. ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఈ చట్టాల మీద అవగాహన చాలా తక్కువ. మనం వేరే దేశాలతో కంపేర్ చేస్తే 10% కూడా మేబీ ఉండకపోవచ్చు అవేర్నెస్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇప్పుడు మా ప్యానెల్లో మాకు అడ్వైజర్ కమిటీగా రిటైర్డ్ కలెక్టర్ గారు జాయిన్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ గారు జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్క ఎక్స్పర్ట్ని తీసుకున్నాము. ఎక్కడ మోసపోతున్నారు, మేము ఎక్కడ కొంత నెక్స్ట్ జనరేషన్కి మేము సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ నినాదం స్టార్ట్ చేశాము. అంటే ప్రతి దాంట్లో మనం తినే దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతిదీ మనం కన్జంప్షన్ చేస్తాం. ₹1 మీరు ఏ సర్వీస్ చేసి మీరందరూ వినియోగదారు. ఒక ₹1 ఐటమ్ తీసుకున్నా కూడా మీరందరూ వినియోగదారు. అది గవర్నమెంట్ సర్వీసెసా, ప్రైవేట్ సర్వీసెసా, వాట్ ఎవర్ ఇట్.
మీరు చూస్తుంటారు, జనరల్గా మెయిన్ పేపర్లలో చూస్తుంటారు. రీసెంట్గా ఒక ఇష్యూ మీద మేము ఫైట్ చేశాము. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇష్యూ చెప్తున్నాను. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుందండి ఒక లేడీ. ఆర్టీసీ బస్ యొక్క ఆ సీట్కి తన శారీ టచ్ అయ్యి ఆ చీరానికి కొంచెం చిరగడం జరిగింది. దాన్ని వినియోగదారుల ఫోరంలో ఆమె కేసు ఫైల్ చేశారు. అప్పుడు ఆమెకి కంపెన్సేషన్గా 1,00,000 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళకి ఫైల్ చేశారు. ఆమె టైమింగ్ కూడా మనీ కట్టించారు. చిన్న ఇష్యూ, మీకు ఒక సీట్కి చీర తట్టుకొని చిరిగిపోవడం వల్ల ఆ డ్యామేజ్ అయిన చీరకి, ఆమె మనోవేదానికి, ఆమె టైంకి అదంతా కూడా చేసేసారు. అట్లాంటి వినియోగదారులకు అప్పుడప్పుడు మనం వేరుగా పేపర్లో చూస్తుంటాం కొన్ని డిఫరెంట్ కేసెస్. అప్పుడు మనకు విచిత్రం అనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రశ్నించడం, ఇప్పుడు కేసు పెట్టడం అంటే జనరల్గా ఎవరి మీద మనకు అన్యాయం జరిగినప్పుడు ఫైల్ చేయడం వెరీ ఈజీ అండి. టిప్స్ ఆర్ ఫైన్, యాప్స్ ఉంది, ఈజీగా కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఈ అవేర్నెస్ అనేది వెరీ లో ఉంది. దీని తర్వాత సెకండ్ సీజన్లో నేను దీన్ని పూర్తిగా డిస్కస్ చేశాను. అతిథులు చాలా ఇప్పటికే వాళ్ళ సమయాన్ని చాలా వృధా చేశాం సార్, సారీ సార్. నెక్స్ట్ ప్రొఫెసర్ సార్ గారు, రిటైర్డ్ కలెక్టర్ గారు మాట్లాడాల్సింది కోరుచు. సభాధ్యక్షుడు వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ప్రెస్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన గొప్ప వరం. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల్లో ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రశ్నించే అధికారం ఉంది. దానికి బలాన్ని ఇచ్చేదే ఇంకా మన కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది మనకి 2019లో ఎనాక్ట్ అయ్యింది. దీని ప్రకారం మనం ఏదైతే ఒక వస్తువుని కొనుగోలు చేసినా, సర్వీసెస్ని తీసుకున్నా, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు జవాబుదారీగా ఉండాలి. దానికి బలాన్ని ఇచ్చేది ఈ కన్జ్యూమర్ యాక్ట్. దీన్ని అవగాహన పెంచుకోవాలి అనేది మనందరికి కూడా తెలిసిందే. దీన్ని జాగృతం చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది పెంచే భాగంగా మనం ఈ కన్జ్యూమర్ డేని మనం జరుపుకుంటాం. అట్లాగే ప్రతిసారి కూడా అనేక నాన్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని ఎన్జిఓస్ వీళ్ళంతా కూడా దీన్ని ప్రాపగేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఈ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఎడ్యుకేటెడ్ కూడా కొన్ని విషయాల్లో మనకి ఎందుకులేని వదిలేస్తున్నాం. దాంతో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది పూర్తిగా ప్రాపగేట్ చేయడానికి అనేక ఫోరమ్స్ ముందుకు వస్తున్నాయి. దాంట్లో శ్రవణ్ గారు చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. ఇది నిజంగా ఆయన మనస్ఫూర్తిగా గమనిస్తున్నాం. తర్వాత ఈ యాక్ట్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలు అంటే మనకేంటంటే ప్రతి దానికి మనకేంటంటే కన్జ్యూమర్స్ అన్ఫైన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కానీ, డెఫెక్టివ్ గూడ్స్ కానీ, డిఫరెంట్ మన ఇన్సఫిషియెంట్ సర్వీసెస్ కానీ, దీని ఏదైనా సరే మనం సరిగ్గా కనుక మనకు వాళ్ళు సర్వీసెస్ ఇవ్వకపోతే దాన్ని కాంపిటెంట్ ఫోరంలో మనం ఛాలెంజ్ చేసి దాని మీద మనం రెమెడీస్ తీసుకోవచ్చు. దీని మీద అవగాహన అనేది పూర్తిగా అవసరం ఉంటుంది. ఇందాక మనకి చెప్పారు, ప్రతి ఇష్యూలో కూడా ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా సిటిజన్ చార్టర్ అని పెడతాం. అంటే ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితిలో పని కాకపోతే మనం దాని మీద క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉంది, మనం చేసుకోవాలి. సపోజ్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా స్టిపులేటెడ్ పీరియడ్స్ ఉంటాయి. అట్లాగే ప్రతి గవర్నమెంట్ లో కూడా ఈవెన్ పోలీస్ లో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ సర్వీసెస్ అనేవి ఇవ్వాలి. ఆ సర్వీసెస్ కనుక మనం తీసుకోలేకపోతే ప్రశ్నించే అధికారం మనకు ఉంది. అది చాలా మంది మనం మర్చిపోతాం. సో ఈ విధమైన అవగాహన పెంచుకొని మనం ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా బెటర్ సర్వీసెస్ వస్తాయనే ఉద్దేశంతోనే ఈ ప్రాపగాండా అనేది పూర్తి స్థాయిలో గ్రామాలు కానీ మొత్తం బ్లూకన్ కార్నర్ అంతా కూడా మనకి ప్రాపగేట్ చేసే విధంగా చాలా మంది కృషి చేస్తున్నారు. మనకి తెలంగాణలో సోమన్ గారు ఈ ప్రాపగాండా చేస్తారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తర్వాత మనకేంటంటే ఈ కన్స్యూమర్
యాక్ట్ ప్రకారం మనకి రైట్ టు సేఫ్టీ, ఈవెన్ ఎనీ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేసినప్పుడు మనకి కనుక డ్యామేజ్ అయినా, మనకి కానీ మన ఇంట్లో కానీ ఏదైనా డ్యామేజ్ అయితే దాని మీద పరిహారం తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే ప్రతి దాంట్లో కూడా మనం ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే అధికారం, దాన్ని బిల్ తీసుకొని ఆ బిల్లు భద్రపరుచుకొని రేపు పొద్దున దాని మీద సర్వీసెస్ మనకి కనుక ఇబ్బందికరంగా ఉంటే దాన్ని కాంప్లైంట్ ఫోరంలో వేసి దాన్ని నష్టపరిహారం తీసుకోవచ్చు. అలాగే మనకి చాలా సందర్భాల్లో మనం అనేక హాస్పిటల్స్కి వెళ్తాం. హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత చాలా రకాలైన బిల్స్ వస్తాయి. వాళ్ళు ఏమేస్తున్నారో తెలియదు, హయ్యర్ సైడ్ మనకి ఇన్కమ్ వస్తుంది. దాన్ని కూడా మనం కన్జ్యూమర్ గా మనం క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉంది. చాలా వరకు ఏంటంటే అక్కడ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ గానే ఒక విధమైన పబ్లిక్ లో ఒక విధమైన గిల్టీ, ఒక కాన్షియస్ ఉంటుంది, ఎందుకంటే మనం క్వశ్చన్ చేయడం లేదన్నది. కానీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం ఏంటంటే ప్రతి దాన్ని కూడా మనం క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. సో అట్లాగే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సేమ్, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ కూడా తీసుకుంటాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా వరకు మనకి కావాల్సిన, అంటే మనం ముందు నుంచి ఒక 10-15 years నుంచి కూడా కట్టినా సరే ఒక్కసారి మనకు ఆపద కలిగినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం చేయకపోవచ్చు. దాన్ని కూడా క్వశ్చన్ చేసి కాంప్లైంట్ ఫారంలో మనం ఫైల్ చేసి దాని మీద రెమెడీస్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ తర్వాత ప్రతి వస్తువు మీద కూడా లేబులింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఆ లేబులింగ్ లో అన్ని డీటెయిల్స్ ఉండాలి, ఈవెన్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటాయి. సో చాలా మంది మనం వస్తువులు కొనుక్కుంటాం కానీ దాంట్లో ఎక్స్పైరీ అవుతుందా, లేకపోతే దాంట్లో కంటెంట్స్ ఎంత వరకు ఉన్నాయి, తర్వాత జిఎస్టీ అసలు యాక్చువల్గా అప్లికబుల్ అవుతుందా లేదా. సో జిఎస్టీ రియల్ గా ఆ గుడికి మనకి అప్లికబుల్ అవ్వకుండా వాటి మళ్ళీ చీట్ చేస్తారా. ప్రసాద్ గారు యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. మెయిన్ కరోనా తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటారు, ఎందుకంటే ఎవరి హెల్త్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్స్ గురించి చెప్పారు ప్రసాద్ గారు. నిజంగా అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ విషయాల్లోనే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కానీ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని గురించి 1 లక్ష క్వశ్చన్స్, ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే సార్ చెప్పినట్టు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం, నేషనల్ కన్స్యూమర్ ఫోరం, స్టేట్ కన్స్యూమర్ ఫోరం ఇవి ఉంటాయి. సో వీటిలో మనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. సో నెక్స్ట్ ఇక ఉదయించే బాణుడి అరుణ కిరణంలా తెలంగాణ డిక్కీ కార్యకలాపాల్లో రాకెట్లా దూసుకుపోతూ ముఖంపై చెరుగని చిరునవ్వుతో అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆడదంటే అబల కాదు సబల అని, మహిళలంటే ఆకాశంలో సగమని ఈ పురుషాధిక ప్రపంచాన్ని ప్రశ్నిస్తూ పారిశ్రామిక రంగంలో దళిత సమాజం నుంచి వ్యాపారవేత్తగా రాణిస్తున్న తెలంగాణ ముద్దు బిడ్డ, మన తెలుగింటి ఆడపడుచు, స్టేట్ డిక్కీ ప్రెసిడెంట్ శ్రీమతి దాసరి అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే చాలా మంది మహిళలకు మీరు ఇన్స్పిరేషన్ మ్యామ్. సో ఇప్పుడు ఇంకా వినియోగదారులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. Thank you so much. That was a very lovely introduction. Dignitaries on the dais, it's a honor and privilege to be part of this program. Iroju National Consumers Rights Day. So I think it's a privilege to be here, part of this program. Na peru Aruna Dasri. I am the state president for Dickey Telangana, and also I'm an entrepreneur. Naku 3 industries unnai: plastic recycling as well plastic products manufacturing. Plastic products ఏంటంటే ఒకటేమో ఇండస్ట్రీ పెయిల్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, లైక్ కర్డ్ బకెట్స్ టు డైరీ ఇండస్ట్రీస్. ఇంకొకటి వచ్చేసి నార్మల్ డే టు డే యూస్ టబ్స్, బకెట్స్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో నా 3 యూనిట్స్ కూడా చల్లపల్లిలో ఉన్నాయి. సో ఈ స్టేజ్కి వచ్చాను అంటే నేను చాలా కృషి, పట్టుదల, కష్టం అన్నీ ఒడదొడుకులు దాటుకొని ఈరోజు నేను ఒక బిజినెస్ ఉమెన్ లాగా నిల్చుకొని డిక్కీకి స్టేట్ ప్రెసిడెంట్ లాగా అయ్యానంటే చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు. వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ మా నేషనల్ ప్రెసిడెంట్ పద్మశ్రీ రవికుమార్ నన్నా గారు నన్ను ప్రతి దీంట్లో కూడా గైడ్ చేస్తూ 2013 నేను డిక్కీలో ఇగ్నైట్ ప్రోగ్రామ్ అనే ఒక ఈడీపీ ప్రోగ్రామ్ త్రూ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం నేను ఒక మహిళగా పైకి ఎదగాలి, నాతో పాటు తోటి మహిళలను కూడా పైకి తీసుకురావాలి అని చెప్పేసి నా నిరంతరం ప్రయత్నం సాగిస్తూనే ఉన్నాను.
ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టడానికి ఈరోజు అందరూ అంటున్నారు హక్కులు హక్కులు అని. సో డెఫినెట్లీ మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి మనము. నాకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి ఐడియా కూడా ఎట్లా వచ్చిందంటే, ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతో మంది తాగి ఎక్కడ పడితే అక్కడ పాడేయడం, ఎవరికి కూడా బాధ్యత లేకుండా దీన్ని ఒక ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి అని థాట్ లేకపోవడం. సో దీన్ని చూసి నాకు ఒక థాట్ వచ్చింది, ఎందుకు మనం దీన్ని రీసైకిల్ చేయకూడదు? ఇది మన హక్కు, మన అట్మాస్ఫియర్ ని, మన ఎన్విరాన్మెంట్ ని కాపాడడం మన హక్కు. మనం ఎందుకు ఇది బిజినెస్ లాగా స్టార్ట్ చేయకూడదు? దీని నుంచి ఎందుకు రెవెన్యూ జనరేట్ చేయకూడదు? సోషల్ కాజ్ కింద నేను ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళ హక్కులు, తమ హక్కులు ఏంటి అని తెలుసుకునే బాధ్యత ఉంది. ఒక ఫండమెంటల్ రైట్ ఎట్లాగో ఫండమెంటల్ రైట్స్ ఎట్లా అయితే ఉన్నాయో మనకి, ఇది కూడా కన్స్యూమర్ రైట్స్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ లాగే ఉండాలి. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి దగ్గర కూడా అడల్టరేషన్, ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఒక మంచి ప్రోడక్ట్ అనేది లేదు. సో ఇట్లాంటప్పుడు మనం ఎన్ని కల్తీలు ఉన్నాయో వీటిని మనం వాయిస్ అవుట్ చేసి మన రైట్ ఇది. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టినాం, పెరిగినాం, బతుకుతున్నాం కాబట్టి మనకు ఒక మంచి ఆహారం కానీ ఒక మంచి నీరు కానీ తాగే హక్కు మనకుంది, తినే హక్కు మనకుంది. ఎందుకు మనం కల్తీ తినాలి? ఎందుకు మనం కల్తీ తాగాలి? సో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత తెలుసుకొని వాయిస్ అవుట్ చేయాలి. సో దానికి ఇదికి ఈ కన్స్యూమర్ రైట్స్ ఫోరం అయితే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోరమ్స్ అనుకుంటాను. ఇందాక శోభన్ గారు చెప్తూ వాటర్ బాటిల్స్ ప్రతి హోటల్లో డిఫరెంట్ రేట్స్ పెడతారు. 20 రూపీస్ బిస్లరీ దొరుకుతుందంటే ఒక రెస్టారెంట్ లో 30 రూపీస్ ఉంటుంది, ఇంకొక పాష్ రెస్టారెంట్ లో 70 రూపీస్ ఉంటుంది. అసలు వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాల్సిన అవసరం ఏంది? మన దగ్గర మిడిల్ ఈస్ట్ కంట్రీయా? మన దగ్గర వాటర్ లేదా? మనకి ఎంత మంచిగా గ్రౌండ్ వాటర్ ఉంది. మనం వాటర్ ప్రతి హోటల్ హక్కు ఏంటంటే ఒక వాటర్ పెట్టడం, నీట్ వాటర్ మనకు పెట్టడం. మనం బయట నుంచి రాలేదు, బయట దేశాల నుంచి లేదు, మనం ఇక్కడే పుట్టి పెరిగినప్పుడు మన హక్కు నీట్ వాటర్ తాగేది. ఎందుకు హోటల్స్ వాటర్ బాటిల్స్ అంటారు? పోగానే మనం బాటిల్ కావాలని అడతారు. అవసరమా మనకి? ఎందుకు మనకి నీళ్ళు లేవా? మన ఎంత శుభ్రతమైన నీళ్లు ఉన్నాయి. ఒక ఆరో ప్లాంట్ పెట్టుకొని వాటర్ ఇస్తే అవే తాగొచ్చు. మనం ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా మనం అడిగే హక్కు మనకు ఉంది. ఎందుకు బాటిల్ తప్పితే మాకు మంచినీళ్ళు దొరకవా? సో ఇవన్నీ కూడా రైట్స్ తెలుసుకొని మనం ప్రశ్నిస్తూ ఉంటే సమాజం బాగుపడుతుంది. సో ఈ ఫోరం త్రూ మీకు ఎట్లాంటి గ్రీవియస్ ఉన్నా కానీ మీరు అడ్రస్ చేయాలి. మీరు కూడా ఈ కన్స్యూమర్ రైట్స్ అంటే ఏంది అని తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇది చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచిస్తాం. ఇప్పుడు మేడం చెప్పారు ప్లాస్టిక్ ఎందుకు రీసైకిల్ చేయకూడదు, ఇది ఒక బిజినెస్ గా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పాటు బిజినెస్ చేయడం, అది నిజంగా గొప్ప విషయం. సో ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు అన్నారు ఒక కవి. జంట నగరమైన సికింద్రాబాద్ మురికివాడలో శ్రీ శంకరయ్య మరియు సుశీలమ్మ పుణ్య దంపతులకు జన్మించి న్యాయవాద విద్యను అభ్యసించి శ్రీమతి వనజాక్షి గారి ప్రేమతో పరిణయమాడి బహుముఖ మూర్తిమత్వంతో దళిత సమాజం నుంచి వ్యాపారవేత్తగా, సమాజ సేవకునిగా పలు రంగాల్లో రాణించి దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తూ సామాజిక సేవా రంగంలో విశేష సేవలకు గాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు స్వీకరించిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జాతీయ అధ్యక్షులు శ్రీ నర్ర రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. ఒక చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందరూ అనుకుంటారు మేమేం చేయలేము, మేము ఇంత చిన్న ఫ్యామిలీ మేమేం చేయగలమని. అలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రపంచ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల్ కుమార్ గారికి, అదేవిధంగా మిత్రులు, నా సహచరులు డిక్కీలో మరి ఎంతో మనోనిర్భరంతో ఆయన చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక అంగవైకల్యం ఉన్నది, దాన్ని మర్చిపోయి అంగవైకల్యం లేని వాళ్ళని అసూయపడే విధంగా
అంటే అంత కాన్ఫిడెన్స్ ఒక మనిషిలో ఉండి ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా చాలా ఒక కమిట్మెంట్తో చేస్తున్నటువంటి మిత్రులు, మరి ఈ యొక్క శాఖకి రాష్ట్ర అధ్యక్షుడిగా మన నేషనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శోభన్ బాబు గారికి, మా యొక్క డిక్కీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దాసరత్న గారికి, మిత్రులు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దందం రాములు గారు, చిన్నప్పటి నుంచి ఆయన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను. ఎంతో కమిట్మెంట్తో, అంటే ఈ ఎజెండా ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ప్రైవేట్ ఉద్యోగుల హక్కుల గురించి కానీ, లేకపోతే వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన స్పందించి వారి సమస్యలు పరిష్కరించే గురుతరమైన బాధ్యత తీసుకొని ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి దందం రాములు గారు, అదేవిధంగా పెద్దలు ఇంతవరకు మాట్లాడారు డిప్యూటీ కలెక్టర్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినాయి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి కూడా 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. దేశమంతా కూడా ఈరోజు చర్చిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ఎటువంటి చట్టాలు ఈ దేశంలో ఏర్పాటు చేయబడ్డాయి, మరి ఆ ఏర్పడినటువంటి చట్టాలు ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే దానిపైన చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో. ఒక రివ్యూ లాంటిది జరుగుతూ వివిధ డిపార్ట్మెంట్స్లో, వివిధ రంగాలలో ఎటువంటి మార్పులు వస్తున్నాయనే దానిపైన చాలా వరకు మరి ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కన్స్యూమర్స్ డే సందర్భంగా కూడా ఈరోజు కన్స్యూమర్స్ అంటే అసలు ఈ భారతదేశంలో 145 కోట్ల జనాభాలో కన్స్యూమర్ కాని వారు ఎవరైనా ఉన్నారు? అంటే ఎన్నో రకాల చట్టాలు ఉండొచ్చు దేశంలో, కానీ ఈ పర్టికులర్ కన్స్యూమర్ చట్టం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేటటువంటి చట్టం ఇది. భారతదేశ అధ్యక్షుడే ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు, ఎవరికైనా కానీ ఈ హక్కు అనేది ఉపయోగపడేటటువంటి అత్యంత కీలకమైన చట్టం ఈ భారతదేశంలో కన్స్యూమర్స్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇదే అత్యంత నిరాదరణకు గురైనటువంటి చట్టం. దీనికి బలి కాని వాళ్ళు, దీని వల్ల కన్స్యూమర్గా సఫర్ కాని వ్యక్తి ఈ ప్రపంచం, ఈ భారతదేశంలో ఉంటారు. కానీ స్పందించిన వారి సంఖ్య మాత్రము అసలు శూన్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయులలో సహన గుణము ఎక్కువ. మనం అన్నింటినీ సహిస్తూ ఉంటాం. ఎదుటివాడు మనకు మోసం చేస్తున్నాడని తెలుసు, మోసం నీకు జరుగుతుంది కూడా, నష్టపోతావు కూడా, కానీ దాన్ని ఎవరితో చెప్పుకో, దాన్ని ప్రశ్నించవు, దానికి ఎవరైతే మోసం చేసిండ్రో ఆ వ్యక్తికి శిక్ష పడేవారు అంత ఎఫర్ట్స్ మనం చెయ్యం. ఎందుకంటే ఈ భారతీయులలో సహనం అదే పోలే వాని పాపని అడిపోతాడు, వాని కర్మ లేకపోతే నా కర్మ, ఇట్లా కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. ఈ కాంప్రమైజెస్ వల్ల జరుగుతున్న నష్టం ఏందో మీరు ఒకసారి ఆలోచన చేస్తే అప్పుడు మన బాధ్యతల్ని మనం నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనము వ్యతిరేకించకపోతే, మనము దీన్ని చట్టపరంగా యాక్షన్ తీసుకోకపోతే నష్టపోయేది మనము, మన భవిష్యత్తులో మన సంతానం, మన జనరేషన్స్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి పిల్లలు చదివేటప్పుడు నేను జ్యూరిస్ప్రుడెన్స్లో ఎల్ఎల్ఎం చేశాను. ఆ రోజుల్లో నా థీసిస్ చేయబట్టే నేను మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ పైన నా థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది ఎల్ఎల్ఎం. అప్పుడే ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంట్రడక్షన్ అయింది 91 ఆ ప్రాంతంలో.
ఆ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో మెడికల్ సర్వీసెస్ ని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేకపోదట. ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది కన్సూమర్స్ అనే విధంగా ఆ రోజు గవర్నమెంట్ అటువంటి స్టాండ్ లో ఉండేది. అప్పుడు నేను మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ థీసిస్ రాసేటప్పుడు తప్పకుండా ఇది ఏ విధంగా కన్సూమర్ యాక్ట్ కిందకి రాబడుతుంది అనే దానిపైన నా యొక్క థీసిస్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ థీసిస్ ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత క్రమంలో 1994 సంవత్సరంలో ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ ని కూడా కన్సూమర్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఒక్కసారి మీరు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ యొక్క కన్సూమర్ యాక్టివిటీ, ప్రొడక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో చాలా అగ్రెసివ్గా ఉన్నది. ఈ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్టివిటీ అగ్రెసివ్గా ఉంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే ప్రోడక్ట్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క స్పందన, వారి ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన స్పందన అనేది అత్యంత కీలకమైన అంశంగా మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొంటాం, అది పని చేయదు. పని చేయకపోతే ఈ 5,000 పోతే కానీ ఈ యొక్క మళ్ళా ఈ కోర్టులో ఏర్పడి తిరిగి పిటిషన్ పెట్టి అడ్వకేట్ దగ్గర పోయి ఇవన్నీ కష్టాలు పడేదానికంటే 5,000 పోతే వారి మనం ఇదంతా ఎందుకని కావాలి మనకు వస్తుంది. కానీ వాస్తవానికి ఈ ప్రొటెక్షన్ సొసైటీ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా కేసు పెట్టాలంటే ఎటువంటి అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, దీనికి ఒక పెద్ద లీగల్ డ్రాఫ్ట్ తయారు చేసిన అవసరం లేదు. నీకు జరిగిన నష్టాన్ని నీకొచ్చిన భాషలో, నీకొచ్చిన రీతిలో చేయితోని రాసి దరఖాస్తు చేసినా కానీ ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయబడుతుంది. 3వ అంశము, దీనికి కన్స్యూమర్ కోర్టులో వెళ్ళి ఏ అడ్వకేట్ ద్వారానో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ బాధ లేదో మీరే కన్స్యూమర్ కోర్ట్స్కి వెళ్ళి మనం వ్యక్తపరిచేటటువంటి హక్కు ఈ చట్టం ద్వారా ప్రతి పౌరుడికి ఉంది అని చెప్పి, అంటే ఇది ఒక పెద్ద హెడ్ఏక్ అయిన విషయం కాదు, ఖర్చు అయ్యేటటువంటి పని కాదు. అండ్ ఇతర కోర్టుల లెక్క ఎన్నో సంవత్సరాల పాటు ఈ సమస్యని సాగదీసేటటువంటి ప్రక్రియ కాదు. ఇక్కడ రిలీఫ్ అనేది చాలా ఇమ్మీడియట్ గా మనకు దొరికేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. దీనికి అది ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ, ఏ రిలయన్సే కానీ, లేకపోతే బజాజే కానీ, లేకపోతే ఎనీ కంపెనీ, ఎంత పెద్ద కంపెనీ అయినా మనము పిటిషన్ వేసినటువంటి 2-3 నెలల లోపల దాని యొక్క ఫలితము మనకు వస్తుంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను. తర్వాత అప్పీల్స్ ఉంటాయి. ఒకవేళ కేసు యొక్క సైజును బట్టి, నువ్వు అడిగే కాంపన్సేషన్ బట్టి అది ఏమైనా పైకి పోయేటటువంటి పై కోర్ట్స్ పోయే అవకాశం ఉంటుంది తప్ప మామూలు చిన్న చిన్న విషయాలు మాత్రము సత్వరమే పరిష్కారం ఇవ్వబడతాయి. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా అయింది. ఒకవేళ మీరు ఒక్క వ్యక్తినా ఒక టీవీ మీరు కొంటే ఆ టీవీ సరిగ్గా పనిచేయకపోతే కంప్లైంట్ ఇస్తే ఆ కంపెనీ వాడి యొక్క బ్రాండ్ యొక్క విలువని కాపాడుకోవడం కోసమైనా మీకు సత్వరమైనటువంటి న్యాయాన్ని ఇమ్మీడియట్ గా చేయగలుగుతారు. ఒకవేళ కన్స్యూమర్ కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ తీర్పుకి సోషల్ మాధ్యమాల్లో పోగలిగితే అప్పుడు అతనికి తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. ఆ విషయము ఆ ప్రోడక్ట్ సేల్ చేసేటటువంటి డిస్ట్రిబ్యూటర్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ తెలిసి అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని సాగదీయడానికి ప్రయత్నం చేయరు. అమికబుల్ సెటిల్మెంట్ ఇమీడియట్ గా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది సమస్యని స్పందించి
వేరే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడమే మన ముందున్నటువంటి కర్తవ్యము, బాధ్యత అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సమాజంలో ఇందాక శోభన్ గారు చెప్తున్నారు నా లైఫ్ గురించి చెప్పని చెప్పి, వాస్తవానికి నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఒక మామూలు పేదరికంలో ఒక బస్తీలో జన్మ తీసుకున్నటువంటి వ్యక్తిని. మా తండ్రి గారు ఒక మేస్త్రిగా పనిచేస్తా ఉన్నారు, మా తల్లి గారు ఇళ్లలో పనిచేస్తా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా కష్టపడి నన్ను చదివిపించడం వల్ల, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను ఒక LLMలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంపాదించి కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత వ్యాపార రంగంలోకి వెళ్ళి ఈరోజు ఒక పద్మశ్రీ అవార్డు గ్రహించి మీకు కూడా ఇదెందుకు చెప్తారంటే ఈ యొక్క ప్రశ్నించే తత్వం ఏదైతే అదే నా జీవితంలో మేలు. ఎందుకు నేను ఎందుకు పేదరికంలో ఉన్నాను, అతను ఎందుకు ఆర్థికంగా బాగా ఉన్నాడు, ఆయనకి ఎందుకు అన్ని 1000 ఎకరాల పొలం ఉంది, మరి నాకెందుకు లేదు, అట్లా చెప్పి 1000 ఎకరాలలో ఉన్నోడితో పోట్లాడలే, నేను 1000 ఎకరాలు ఎట్లా సంపాదించాలని ఆలోచన చేసి అంటే ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది. అతను అంత పెద్ద ఇండస్ట్రీ ఏ విధంగా పెట్టగలిగినాడు, అతను పడ్డ శ్రమ ఏంటిది, తను ఏ మార్గం అనుసరించి ఆ విధంగా పరిశ్రమని స్థాపించగలిగినాడు, దాన్ని స్టడీ చేయడం, దాన్ని ఆదర్శంగా తీసుకోవడం, ఎస్ నేను కూడా అటువంటి పరిశ్రమ పెట్టాలి అనేటటువంటి ఆలోచన రావడం. సో ఈ విధంగా ఒక పాజిటివిటీ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫెయిల్ చేస్తుంది, రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మా మెంబర్ అతను ఉన్నాడు అశోక్ ఖాడే అని చెప్పి, ఆయన కూడా అత్యంత పేదరికంలో పుట్టి ఈరోజు అశోక్ దాస్ షోర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, అది 700 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తుంది. ఈరోజు ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన కాంపిటీటర్స్ ఎవరయ్యా అంటే L&T, టాటా, రిలయన్స్, వాళ్ళ కాంపిటీటర్స్ ONGC కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఆయన వశం అవుతాడు. అంటే ఆయన ఆ విధంగా కష్టపడి ఆయన ఒక మాట అంటాడు, జైసా నేచర్ వైసా ఫ్యూచర్. మన నేచర్ ఎట్లుంటుందో మన ఫ్యూచర్ అట్లుంటుంది, అట్లనే మన సిటిజన్స్ ఎట్లుంటారో దేశం కూడా అట్లనే ఉంటుంది. మన సిటిజన్స్ స్పందన లేకుండా ఉంటే దేశం కూడా స్పందన లేకుండానే ఉంటుంది. మనకు అవేర్నెస్ లేకపోతే, మనం ప్రశ్నించకపోతే, మన హక్కులను మనం వినియోగించుకోకపోతే, కాపాడుకోకపోతే దేశం కూడా అదే పని కదా, యథా రాజా తదా ప్రజ ఈ టైం. సో సిటిజన్స్ యొక్క రోల్ ఈరోజు అమెరికా ఇంత గొప్ప దేశంగా ఎట్లా ఎదిగింది ఒకసారి మీరు ఆలోచించండి. అట్లనే మనం కూడా అమెరికా కంటే ఉన్నతమైన దేశంగా మనం కూడా మారాలి. అమెరికా కంటే ఉన్నతమైన దేశంగా మారాలంటే వాళ్ళకంటే ఉన్నతంగా మన ఆలోచనలో ఉన్న రోజే వాళ్ళకంటే అమితమైన ఉత్తమమైన దేశంగా మనం మారగలం. సో అక్కడ సిటిజన్స్ యొక్క హక్కుల కోసం ఏ విధంగా వాళ్ళు లాంగ్ సెషన్ పెట్టారు. సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి చాలా సామాజిక వేత్తలు, ఉగ్ర సంఘంలో మరి ఎన్నో సోషల్ ఇష్యూస్ మీద పనిచేసినటువంటి అందరూ కూడా సమావేశంలో రావడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా తనకు ఉన్నటువంటి హక్కులని మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవడమే కాకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఏదైనా తప్పులు జరిగితే ఆ యొక్క తప్పులని ఎవరైతే విక్రయించారో వారు సరిదిద్దే విధంగా మరి చట్టం మనకు సహకరిస్తూ ఉంది. ఆ చట్టాన్ని వినియోగించుకున్న వ్యవస్థలో కన్జ్యూమర్స్ వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ఓన్లీ దీనివల్ల వాళ్ళకి నష్టపోయినాయని చెప్పి బాధపడిపోయి దాన్ని వదిలేయడం లేదు. కానీ అట్లా కాకుండా ప్రతి ఒక్క దానికి వినియోగదారుకి జరిగినటువంటి అన్యాయానికి కన్జ్యూమర్ కోర్ట్స్లో మంచి అవకాశాలు ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా అడ్వకేట్ పెట్టుకోవడం కానీ లేకపోతే కోర్టులకు చెందడం కానీ అటువంటి అవసరం లేకుండా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే
తెల్ల కాగితం మీద వారికి వచ్చినటువంటి భాషలో పిటిషన్ పెట్టినప్పటికీ కూడా యాక్షన్ అత్యంత త్వరితగతంగా వారికి తీసుకోబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరికి ఎక్కడ వారు ఉన్నటువంటి యొక్క వస్తువుల విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి వినియోగించుకునే సేవల్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ యొక్క కన్స్యూమర్ కోర్టుని ఆశ్రయించి వారి హక్కులను కాపాడుకోవాల్సిందిగా ఈ యొక్క సమావేశం ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని స్థాయిలో కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా భవిష్యత్తులో చేయాలని చెప్పి ఈ యొక్క సంస్థ అధ్యక్షుడు సోమన్ బాబు గారు ఆలోచన ఉంది. ఆ ఆలోచన తప్పకుండా ఒకవేళ అమలు చేయగలిగితే ప్రజలకు ఎంతో అదే ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం వల్లనే మోసాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అందుకే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అవేర్నెస్ అంటే చాలామందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే ఇది కోర్టుకు పోవాలంటే చాలా టైం పడుతుంది. అది కోర్టు ఇక్కడ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ₹1 కూడా ఫీజు కట్టకుండా కన్స్యూమర్ కోర్టుకు పోవచ్చు. ఏ అడ్వకేట్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మన పిటిషన్ మనం వేసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ కూడా మనమే చేయొచ్చు. అసలు నువ్వు ఏ విధంగా దుకాణానికి పోయినావు, ఏ విధంగా మనం కొన్నాము, దాని బిల్లు ఏంటి, ఆ బిల్లు చూపెట్టి తర్వాత వీళ్ళు అంతకుముందు ఏమేమి స్పెసిఫికేషన్స్ చెప్పారు, తర్వాత ఎన్ని రోజులు మనీగా ఉంటాయని చెప్పారు. వీటివైనా మనకు వచ్చిన భాషలో ఎవరైనా కానీ చెప్పుకుంటే ఆ కన్స్యూమర్ కోర్టు పరిష్కారం. సో ఇంత చిన్న విషయం అనే విషయము జనాలకు దగ్గర ఏదో చాలా టైం వేస్ట్ అవుతుంది, నాకు భరించాల్సి వస్తుంది. చాలా సింపుల్ వేగా మనకు రిలీఫ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని వినియోగించుకునే అవగాహనని అందరం మనం పెంచాలి. కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది గత 10 సంవత్సరాల నుంచి వినియోగదారులకు అవేర్నెస్ కల్పిస్తున్నారు భారతదేశం మొత్తంగా. మా ఆర్గనైజేషన్ నుంచి ఈ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరం జరుపుకుంటారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరపడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ నుంచి వినియోగదారులకి చట్టాల మీద అవగాహన కల్పిస్తాము, వర్క్షాప్స్ పెడుతుంటాము, ప్యానెల్ డిస్కషన్స్ పెడుతుంటాము, కాలేజీలలో అవేర్నెస్ చేస్తుంటాము. అంటే మా ఉద్దేశం, మా ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం వినియోగదారులకి చట్టాల మీద పూర్తి అవగాహన వచ్చినప్పుడు వినియోగదారుడు మోసపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అందుకోసమే మేము నేషనల్ వైడ్గా ప్లస్ ప్రతి రాష్ట్రాలలో మా కమిటీని ఏర్పరచుకొని జిల్లా స్థాయిలో మా కమిటీ, మండల స్థాయిలో మా కమిటీ కూడా ఈ అవేర్నెస్ పైన మా సమన్వయకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక ముందు కూడా దీన్ని చాలా ఉత్కృష్టంగా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాను. అరే రికార్డులో ఉందా? ఓకేనా? ఒక్క నిమిషం ఫోటో